హలో ఆల్, వెల్కమ్ టు ప్రేరణ ఛానల్. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, ఫ్రెండ్స్ విషయంలో సమస్థితి అనేది ఎలా ఉండాలి, ఎలా ఈక్వల్గా తీసుకోవాలి అని. ఇవాళ ఎపిసోడ్లో మనం ఫీలింగ్స్ గురించి సమస్థితి అంటే అన్నింటినీ సమానంగా తీసుకోవడం, అలాగే సిచ్యువేషన్స్ విషయంలో కూడా మనం రకరకాల టఫ్ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం. అక్కడ కూడా ఈ సమస్థితి ఎలా సాధించాలి అన్న విషయం మీద మనం చర్చించుకుందాం. దీనికోసం నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. ఒక లెజెండరీ పర్సన్ గురించి. ఆయన ఒక చిన్న ఊళ్ళో పుట్టారు, కానీ చాలా సక్సెస్ని సాధించారనమాట. ఆయన గురించి ఇవాళ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం, సరేనా? రామేశ్వరం దగ్గర బీచ్లో ఒక చిన్న పిల్లాడు కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నాడు. సో ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూసి ఏమనుకున్నాడంటే, నేను ఎప్పటికైనా కానీ పక్షిలా ఎగరాలి, అంటే ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలి అని అనుకున్నాడు. కానీ చూస్తే ఆ అబ్బాయి వాళ్ళది చాలా పేద కుటుంబం, చాలా లేనివాళ్ళు. అంటే ఆ అబ్బాయి పొద్దున్నేమో న్యూస్ పేపర్లు వేసేవాడు, మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళేవాడు, సాయంత్రం ఏమో ఇలా బీచ్లో కూర్చుని రోజు అనుకుంటూ ఉండేవాడు అనమాట. సరే అలా అనుకుని అబ్బాయి ఏముంది, స్కూలింగ్ అయింది, కాలేజ్ అయింది, తర్వాత మద్రాస్ ఐఐటీలో సీట్ వచ్చింది. అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు. అయితే అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఐఐటీలో ఏంటంటే థర్డ్ ఇయర్లో వాళ్ళ ప్రొఫెసర్ ఏమన్నారంటే, వాళ్ళకు ప్రాజెక్ట్ ఇచ్చారనమాట, ఫైటర్ జెట్ది మోడల్ తయారు చేయాలి. సరే ఈ అబ్బాయి ఆ టైంలో ఆ జెట్ మోడల్ తయారు చేయలేకపోయాడు. ఇంకా నాకు నెలల టైం కావాలి అని ప్రొఫెసర్ని అడిగాడు. అయితే దానికి ఆ ప్రొఫెసర్ ఒప్పుకోలేదు. నేను నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను, 3 రోజుల్లోగా నువ్వు ఆ మోడల్ని పూర్తి చేయాలి అని చెప్పారనమాట. ఆ అబ్బాయి 3 రాత్రులు 3 పగళ్ళు నిద్రపోకుండా మొత్తం ఆ ఫైటర్ జెట్ ఆ మోడల్ తయారు చేసి వాళ్ళ ప్రొఫెసర్కి ఇచ్చారనమాట. సో ఇది ఎలా చేయగలిగాడు అంటే, ఆ అబ్బాయి ఈ పరమాత్మ చెప్పిన ఈ క్లూతో చేసుండాడు. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అంటే ఏంటి, ఆ అబ్బాయి యథాత్మ దాని మీదే దృష్టి ఉన్నాడనమాట. దృఢ నిశ్చయ నేను ఎట్లా అయినా ఈ 3 రోజుల్లో ఈ మోడల్ని తయారు చేస్తాను అని. ఇక్కడ పరమాత్మ ఏమన్నారు, మయ్యర్పిత మనోబుద్ధి అన్నారు. అక్కడ ఆ అబ్బాయి ఏం చేశాడు, తన బుద్ధిని అన్నింటినీ కూడా ఆ మోడల్ మీదకే పెట్టి ఏం చేశాడు, మొత్తానికి ఆ మోడల్ని తయారు చేశాడు. ఐఐటి అయిపోయింది. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుదామని చెప్పి అప్లై చేశారు. కానీ పాపం అక్కడ ఉద్యోగం ఒక్క ర్యాంకులో పోయింది. చాలా బాధపడ్డారు. ఏం చేశారు, ఆయన ఋషికేశ్కి వెళ్ళిపోయి అక్కడ శివగంగ స్వామి అని ఒక ఆయన కలిశారు. సరే ఆయన ఏం చెప్పారంటే, నువ్వు అనుకున్నది నీ డెస్టినేషన్ కాదేమో, పైలట్ అవ్వాలనుకున్న నీ డెస్టినేషన్ కాదేమో, నీకు వచ్చిన ఉద్యోగమే నీ డెస్టినేషన్ ఏమో, ఇంకో ఉద్యోగానికి ప్రయత్నించు, అదే నీ డెస్టినేషన్ అవుతుంది అన్నారు. సరే అని ఆయన ఏం చేశారు, ఆ కళని పక్కకు పెట్టి వచ్చి డిఆర్డిఓలో జాయిన్ అయ్యారనమాట. అయితే ఆ డిఆర్డిఓలో కూడా ఎలా వర్క్ చేశారు తెలుసా ఆయన, యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి నిబధ్యతే. అంటే ఏంటి, ఉన్నదాంతో ఆయన సంతోషం తీసుకున్నారనమాట. తర్వాత ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉన్నారనమాట. మాత్సర్యం, ఆయనకి ఎప్పుడూ కూడా అహంకారం కానీ గర్వం కానీ అవేవీ లేవు. అలా లేకుండా డిఆర్డిఓలో ఆయన ఉద్యోగం చేశారు. తర్వాత 1962లో ఆయనకి ఏమైంది, స్పేస్ రీసెర్చ్లో ఉద్యోగం వచ్చింది. ఈ స్పేస్ రీసెర్చ్ ఉద్యోగం ఏంటంటే, కేరళలో తంబా అనే ప్లేస్లో ఇచ్చారు. అక్కడ చిన్న చర్చిలోనే ల్యాబొరేటరీ. అక్కడ వాళ్ళు ఏం చేయాలంటే రాకెట్ లాంచ్ వెహికల్ అనేది తయారు చేయాలన్నమాట. అయితే దానికి కావాల్సిన పార్ట్స్ అన్నీ కూడా ఏంటి, వాళ్ళు సైకిళ్ళ మీద ఎడ్ల బండ మీద తీసుకెళ్ళేవారు. అంటే దానికి వాళ్ళకి ఎటువంటి మినిమం ఫెసిలిటీస్ తోటే వాళ్ళు దాని మీద వర్క్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారనమాట. అలా దానివల్ల ఏమైంది, ఆయన 1969లో ఇస్రోలో జాయిన్ అయ్యారు. ఎలాగా, ఫస్ట్ ఇండియా శాటిలైట్ లాంచ్ వెహికల్ LSV-3 ఇస్రోలో జాయిన్ అయ్యారనమాట. దానికి డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. సరే అయితే మొత్తం అన్నీ దానికోసం చాలా శ్రమపడ్డారు. 1979లో ఈ రోహిణిని లాంచ్ చేశారు కానీ ఏమైంది, పాపం అది ఫెయిల్ అయిందనమాట.
ఫెయిల్ అయిందని ఆయన బాధపడకుండా ఏం చేశారు అప్పుడు ఆయన అంటే దాన్ని మళ్ళీ ప్రయత్నం చేసి 1980లో మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. దీనికి ఎలా శ్రమపడ్డారు అంటే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అంటే ఏంటి, ఆయన దుఃఖం వచ్చింది, అయ్యో వెహికల్ శాటిలైట్ పాడైపోయింది అనే దుఃఖం లేదు. స్టార్టింగ్లో కొంచెం ఉంది కానీ దాన్ని దాటారు. తర్వాత ఏంటి, సుఖాల మీద ఆసక్తి లేదు. నేను ఇంత పెద్ద డైరెక్టర్ని ఎలా వర్క్ చేయాలి అని కాకుండా ఫీల్డ్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఆయన వర్క్ చేస్తూ ఉండేవారు అనమాట. అలాగే ఆయనకి భయం కానీ నెక్స్ట్ ఏమవుతుందో అని ఇవేవీ లేకుండా ఆయన స్థితధీర్ మునిరుచ్యతే అలాంటి వాళ్ళని అంటే స్థితధీర లక్షణం అంటారనమాట. సో అలాంటి లక్షణాలన్నీ కూడా ఆయన చేసుకుని దాన్ని వర్క్ చేశారు. అందువల్లే 1980లో ఆయన సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారనమాట. తర్వాత ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలా అవార్డ్స్ వచ్చాయి. తర్వాత ఏమో సైంటిఫిక్ అడ్వైజర్గా కూడా అయ్యారు డిఫెన్స్ మినిస్టర్కి. తర్వాత అసలైంది 1998 పోఖ్రాన్ టెస్ట్ అయింది కదా, న్యూక్లియర్ టెస్ట్, అందులో కూడా ఆయన లీడ్ టెక్నాలజిస్ట్గా పనిచేశారనమాట. తర్వాత 2002లో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయన ఎలక్ట్ అయ్యారు. తర్వాత ఏం చేశారు, అది అయిపోయాక ఇంకా 2007 నుంచి ఆయన ఏం చేశారు అంటే ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా వర్క్ చేశారు. అంటే ఐఐటీలకి ఐఎంలకి వెళ్ళడం, అక్కడ పిల్లల్ని ఒక్కోసారి చిన్న సింపుల్ గవర్నమెంట్ స్కూల్కి కూడా వెళ్ళి అక్కడ పిల్లల్ని మోటివేట్ చేసేలాగా మాట్లాడడం అనమాట. అయితే ప్రతి పిల్లాడిని ఒకటే క్వశ్చన్ అడిగేవారు, నీ కళ ఏంటి అని. అయితే ఆ పిల్లాడు చెప్పాడు అనుకో, ఎప్పుడు కూడా ఆయన ఏమన్నారు, డ్రీమ్ బిగ్, ఎప్పుడు కూడా పెద్దగా చేసావు అనుకో నువ్వు పెద్దది సాధించగలుగుతావు అని చెప్పేవారు అనమాట. సో అలాగా లాస్ట్కి ఆ సముద్ర తీరంలో కూర్చున్న చిన్న పిల్లాడే లాస్ట్కి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు వచ్చిందనమాట. సో ఇప్పటికే ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఆయనే సర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి అనమాట. సో మనం కూడా ఏంటి, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే వీటిని ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు అంటారనమాట. ఇలాంటి లక్షణాలని కనుక కొంచెం మనం అలవాటు చేసుకుని కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అహంకారం అవి లేకుండా మన సాధనని మనం చేయగలిగితే కనుక తప్పకుండా మనం కూడా సక్సెస్ అవుతాం. దీనికి ఈ పరమాత్మ అంటే దీన్ని మనం ఎమోషనల్గాను మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, సైకలాజికల్గాను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వర్క్ ప్లేస్లో కూడా మనం బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని మనం పెంచుకోగలుగుతాం. ఒకసారి ఆ బ్యాలెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడేమవుతుంది, మనం చేసే వర్క్లో పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఇవి సక్సెస్కి కీ పాయింట్స్ అండి, పరమాత్మ చెప్పే కీ పాయింట్స్. సో మనందరం కూడా వీటిని తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా పరమాత్మ చూపించిన దారిలో వెళ్ళి సక్సెస్ని అందుకుందాం. సరేనా? మళ్ళీ ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుసుకుందామండి వచ్చే ఎపిసోడ్లో. ఓకేనా? ఉంటానే.